ఇండియాలోని టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్‌తో ఆడియన్స్‌కి చెమటలు పట్టించే మూవీ. కోర్టు డ్రామాతో ఆడియన్స్‌కి మైండ్ పోగొట్టే మూవీ. హీరో తన తెలివితేటలతో తిమ్మిని బమ్మిని చేసే మూవీ. అదే 'దృశ్యం' ఫ్రాంచైజ్. ఈరోజు మే 21, 2026 మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది 'దృశ్యం 3' మూవీ. సో ఈ మూవీ ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న విషయం. నా యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ ఎక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అదృశ్యం అయిపోయింది. సో యువర్ సపోర్ట్ మ్యాటర్స్ ఎ లాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ. సో స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ మనం 'దృశ్యం 1', 'దృశ్యం 2' చూసాం. సో తెలుగులో మనం వెంకటేష్ గారిని నటన చూసాం. కానీ 'దృశ్యం 3' తెలుగులో సినిమా లేదు, కేవలం మలయాళంలోనే మోహన్ లాల్ గారు నటించారు. సో సినిమా చాలా బాగుంది. సో స్టోరీ ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం. వరుణ్ హత్య కేసుని 'దృశ్యం 1'లో 2లో పోలీసు న్యాయస్థానం ఛేదించలేకపోయింది. సో ఈ 'దృశ్యం 3'లో 'ద పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్' అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. మనకు తెలుసు, తెలుగులో కొటేషన్ ఉంది, దొంగతనం అదేదో తనం ఎప్పటికైనా బయటపడతాయి అంటారు. సో మనం ఒక వ్యక్తిని చంపేసి పూర్తి చేస్తే అది ఎప్పటికైనా బయటపడింది. సో అదే మెయిన్ స్టోరీ ఇక్కడ. సో మనకు తెలుసు, ఎవరిని హత్య కేసు చేయించడమే ఈ స్టోరీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ 40 minutes బోర్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బిలో యావరేజ్. అసలు ఆ స్టోరీలోకి వెళ్ళడం 40 to 50 minutes దాకా అప్పుడప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, కానీ మెయిన్ స్టోరీలో ప్లాట్లోకి వెళ్తే జస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అంతే. అది కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో చాలా సస్పెన్స్లు. అసలు ఎవరున్నారు ఈ ఇన్వెస్టిగేషన్కి, ఎవరున్నారు, పోలీసులు ఉన్నారా, లేకపోతే మీడియా ఉందా, లేకపోతే జడ్జెస్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరు ఉన్నారు అనేది ఆ విషయం మనకు, ఆ సస్పెన్స్ అనేది మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే గుడ్, కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే డబ్బింగ్ ఎవరు చెప్పారు కానీ చాలా వర్స్ట్ చెప్పారు. అస్సలు డబ్బింగ్ సూట్ కాలేదు మోహన్ లాల్ కానీ, హీరో మోహన్ లాల్ కానీ, అలాగే మీనా గారికి కానీ, పిల్లలకి కానీ. సో తెలుగులో చాలా చక్కగా ఉండేది, మంచిగా చాలా ఎంజాయ్ చేసాం 'దృశ్యం 1, 2'ని. కానీ ఆ డబ్బింగ్ వల్ల తెలుగులో మనం డైలాగ్స్ని ఎంజాయ్ చేయలేము. సో పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. సో డబ్బింగ్ అనేది చాలా నెగిటివ్గా ఉంది. ఇంకా అలాగే స్టోరీలో పెద్ద సస్పెన్స్ లేదు. 'దృశ్యం 2' క్లైమాక్స్ సస్పెన్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అది. కానీ 'దృశ్యం 3'లో అలాంటి అంత పెద్ద సస్పెన్స్ ట్విస్ట్ అయితే ఏం లేదు. కాకపోతే హీరో తన ఫ్యామిలీని రక్షించడానికి ఏదైనా చేస్తాడని ఒక ట్యాగ్ లైన్తో మనం చూడొచ్చు, కానీ అంత పెద్ద సస్పెన్స్ అయితే 'దృశ్యం 3'లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 'దృశ్యం 1, 2'తో పోల్చుకుంటే 'దృశ్యం 3' చాలా తక్కువ, అంటే చాలా బిలో యావరేజ్. వాటితో పోల్చుకుంటే అంత బాగలేదు. కాకపోతే ప్రతి ఒక్కరు ఒకసారి చూడొచ్చు. ఈ సమ్మర్లో ఇంకా మూవీస్ ఏం లేవు. మళ్ళీ మనం June 4 పెద్ద మూవీ రిలీజ్ అయిందా, పెద్దగా మూవీస్ ఏం లేవు. కాబట్టి 'దృశ్యం 3' చూడొచ్చు అందరూ, ఎందుకంటే సస్పెన్స్ అలాంటిది, మైండ్ గేమ్ అలాంటిది. సో చూడొచ్చు. ఇంకా నెగిటివ్ సాంగ్స్ ఏమి ఉండవు ఈ సినిమాలో, ఐటమ్ సాంగ్స్ ఉండవు, నో లవ్ స్టోరీ. ఇదంతా కంప్లీట్లీ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. అతని ఫ్యామిలీ రక్షించుకోవడానికి హీరో చేసే ఒక డ్రామా. ఇంకా మిగతా విషయానికి వస్తే కొన్ని సీన్స్ అర్థం కావు. మరి మన 'దృశ్యం 4, 5' ఉన్నాయంటే ఉండొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్లో 'దృశ్యం 4' ఉన్నట్టు మనం చూపిస్తారు. అలాగే 'దృశ్యం 5' కూడా ఉండొచ్చు. ఇంకా ఒక ఇంటిని తవ్వాలనుకుంటూ ఉంటారు, కానీ అది తవ్వితే అక్కడ స్కెల్టన్ ఉండేది అంటారు, అది మనకు చూపిరు. మళ్ళీ 35 లీటర్స్ యాసిడ్ కొన్నాడు, దాని గురించి కొన్ని 1 or 2 సీన్స్ అనేది మనకు కంప్లీట్గా చెప్పరు. సో మిగతా అంతా ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. స్టోరీ బాగుంది. 'ద పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్' బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సమ్మర్లో 'దృశ్యం 3' చూడొచ్చు. సో థ్యాంక్ యూ. దిస్ ద రివ్యూ ఆఫ్ ప్రశాంత్.